మీరు ఎక్కువగా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? దానివల్ల క్యాన్సర్ వస్తుందా? అలానే మైక్రోవేవ్లో ఫుడ్ హీట్ చేసుకొని తింటే దానివల్ల క్యాన్సర్ వస్తుందా? నమస్తే, నేను డాక్టర్ రఘు గోపిశెట్టి, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హిమాటో ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ టీమ్. సో చాలామందికి ఈ మధ్య అదొక డౌట్ ఉంది, సార్ నేను మొబైల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను, సో దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అని. మొబైల్ ఫోన్స్ నుంచి జనరల్గా నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని రిలీజ్ అవుతుంది. ఇది చాలా తక్కువ శక్తివంతమైన రేడియేషన్. దీని ద్వారా సెల్ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే మొబైల్ ఫోన్ యూజేజ్కి క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు అని. అలా అని చెప్పేసి మనం మొబైల్ ఫోన్ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయొచ్చా? సో ఈ మధ్య కాలంలో అందరం రీల్స్ చూస్తున్నాము, వీడియోస్ ఎక్కువగా చూస్తున్నాం యూట్యూబ్లో, దాంట్లో. సో మనకు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మొబైల్ ఫోన్ ద్వారా వేరే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ ఐ ఇరిటేషన్, రెడ్నెస్ కానీ, నెక్ పెయిన్ రావడం కానీ, మన అటెన్షన్ స్పాన్ తక్కువ అయిపోవడం కానీ, అలానే స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల నిద్ర రాకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ మధ్య చిన్నపిల్లలు వాళ్ళు సరిగా అన్నం తినట్లేదని అల్లరి చేస్తున్నారని చెప్పి మొబైల్ ఫోన్స్ పెట్టేస్తున్నాం, వీడియోస్ పెడుతున్నాం వాళ్ళకి చూడడానికి. సో దీని ద్వారా పిల్లలకు కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. లైక్ ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని, అండ్ వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్ పడిపోతుంది. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు అవసరమైనంత వరకే మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడం బెటర్. అండ్ అలానే IT ఎంప్లాయీస్, వాళ్ళకి ఎవరికైతే కాల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు స్పీకర్ కానీ లేకపోతే ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తే బెటర్. అలానే మనం పడుకునే అప్పుడు మొబైల్ ఫోన్ కొంచెం దూరంగా పెట్టి పడుకుంటే బెటర్. ఫైనల్గా సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా కనుక్కుంది ఏంటి అంటే మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది అపోహ మాత్రమే. అలా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మొబైల్ ఫోన్ యూజ్ చేయకుండా మనకి అవసరం ఉన్నంత వరకు యూజ్ చేసుకోవాలి. ఇక కాకపోతే మైక్రోవేవ్, సేమ్ మైక్రోవేవ్ నుండి కూడా వచ్చే రేడియేషన్ నాన్ అయనైజింగ్ రేడియేషన్. దీని ద్వారా కూడా DNA డ్యామేజ్ అనేది జరగదు మన బాడీలో. సో మైక్రోవేవ్లో ఫుడ్ హీట్ చేసుకొని తినడం వల్ల క్యాన్సర్ వస్తుందన్న మాత్రం కూడా అపోహ మాత్రమే.